హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ మీకు నేను ఏపీ లా సెట్ ఏదైతే లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో, సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే మాత్రం మీకు ఇప్పుడైతే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో, అందరూ ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఏపీ లా సెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. సో, అప్పుడే మనకి ఏపీ లా సెట్‌కి సంబంధించి ఫ్యూచర్ అప్‌కమింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందనమాట. అయితే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. సో, మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే, మనకి దీనికి సంబంధించి అప్లికేషన్‌కి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 27/4 అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 27థ్ అయితే మనకి లాస్ట్ డేట్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. అంటే ఎలాంటి ఫైన్ లేకుండా అయితే మనకి రూ. 1000 ఫైన్‌తో అయితే మీకు 4 వరకైతే ఇచ్చారు. సో, మనకి మే మే 4 వరకు ఇచ్చారు. 2000 అలాగే 5000, 10,000 అయితే ఇచ్చారనమాట. సో, అవన్నీ మీరు అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడే వెళ్లి మీరు మీ ఓన్‌గా మీ ఫోన్‌లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మీ ల్యాప్‌టాప్, మీ సిస్టమ్‌లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాననమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. సో, బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీస్ పేమెంట్ అని చెప్పి అయితే ఉంది. దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయితే అవుతుందండి. అయితే డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఏపీ లాసెట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది. ఇక్కడ మీ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ అయితే అంటున్నారు. మీకు డిగ్రీ కానివ్వండి, మీరు ఏదైతే డిగ్రీ క్వాలిఫై అయితే అయ్యారో, సో, ఆ డిగ్రీకి సంబంధించి థర్డ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలనమాట. సో, ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమ్ హాల్ టికెట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ క్యాండిడేట్ నేమ్ అనేది మీకు 10థ్ క్లాస్ మార్క్స్ బేస్డ్‌గా ఉండాలనమాట. సో, ఇక్కడ మీ క్యాండిడేట్ నంబర్ అయితే క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాలి. అలాగే ఎస్ఎస్‌సి ఈక్వలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలనమాట. మీ 10థ్ క్లాస్ మార్క్స్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. అలాగే మీకు మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. సో, మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ గాని, ఓటీపీ గాని రావాలనమాట. సో, మీ వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. దానికి రీచార్జ్ ప్లాన్ కూడా వేసుకొని ట్రై చేయండి. సో, అలాగే ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. సో, అలాగే మొబైల్ నంబర్ ఎవరిది? సెల్ఫా అంటే మీకు పైనిచ్చిన మొబైల్ నంబర్ ఎవరిది? కింద సెల్ఫా, ఫాదరా, మదరా, రిలేటివ్‌దా అని చెప్పేసి అయితే ఇవ్వండి. మీ సేవ వాళ్ళది మాత్రం అస్సలైతే ఇవ్వకండి. మీ సేవ గాని, నెట్ సెంటర్ కానీ వాళ్ళ మొబైల్ నంబర్ అయితే అస్సలకి ఇవ్వకండనమాట. అలాగే ఇక్కడైతే మనకి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ అయితే అడిగారు. సో, అలాగే మనకి ఈమెయిల్ ఐడీ అడిగారనమాట. సో, మీరు ఏ స్ట్రీమ్‌కి అప్లై చేస్తున్నారు? ఓకే. లాస్ట్ ఎట్ 3 ఇయర్స్‌కి ఓకే. బీఎల్‌బీ కోర్స్‌కి అలాగే లాస్ట్ ఎట్ 5 ఇయర్స్‌కి ఎల్ఎల్‌బీ కోర్స్‌కి అలాగే పీజీ ఎల్సెట్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా సో, మనకి ఇదే వస్తుందనమాట. సో, మీరు సబ్ కాస్ట్ అయితే చూసుకోండి. మీ ఓసీఆ, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీఏ చూసుకున్నట్లయితే ఇక్కడ డెబిట్ కార్డ్ చూస్ చేసుకుంటాను. సో, చూస్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్‌కైతే మీరు ఎంత పే చేయాలని జెప్పేసి మీకు అమౌంట్ అయితే చూపిస్తుందనమాట. మీరు దాన్ని అమౌంట్ అయితే పే చేస్తారు. సో, ఇక్కడ లాస్ట్‌లో చూసుకున్నట్లయితే ఐ హియర్ బై అని చెప్పేసి ప్రొసీడ్ టు పే మీ క్లిక్ అయితే చేయండి. సో, ప్రొసీడ్ టు పే మీ క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. అక్కడైతే మీరెళ్లి పేమెంట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు పేమెంట్‌లో ఏమన్నా సరే బ్యాక్‌కొచ్చినట్లయితే ఇక్కడికైతే రండి. ఇక్కడికొచ్చిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ అయితే చేసి మీరు మీ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ అయితే చేసుకోవచ్చు. సో, ఇన్ కేస్ ఫెయిల్ అయిపోయినా మనీ కట్ అయిపోయి సడెన్‌గా వెబ్‌సైట్ క్లోజ్ అయిపోయినా సరే, మీకు ఎలాంటి ఇబ్బందొచ్చినా సరే ఇక్కడికైతే వెళ్లి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎంత పేమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఇచ్చారనమాట. సో, మీరు పీజీ, ఎల్సెట్‌కి అయితే మాత్రం అప్లై చేసినట్లయితే మీకు ఇంత అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు. సో, చూస్తున్నారు కదా ఇక్కడ మనకి అమౌంట్ అయితే ఇచ్చారనమాట. సో, బీసీ క్యాస్ట్‌కి ఎంత, ఓసీ క్యాస్ట్‌కి ఎంత, ఎస్సీ క్యాస్ట్‌కి ఎంత, ఎస్టీ క్యాస్ట్‌కి ఎంత అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారంటే ఇక్కడ మేల్, ఫీమేల్ కూడా సేమ్ అనమాట. సో, క్యాస్ట్ పరంగా అయితే ఇచ్చారు. మేల్, ఫీమేల్ అయితే చూడలేదు. ఓకే. సో, వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే అంటే ఇక్కడ ఇలా చూపిస్తుంది కదా! మీరు ఎంత పేమెంట్ చేశారు. మీకు ఆ పేమెంట్ ఐడీ చూపిస్తుంది. మీ ఆ మొబైల్ నంబర్, మీ బేసిక్ డీటెయిల్స్. సో, అలాగే మీరు ఏ కోర్స్‌కి అప్లై చేశారని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా చూపిస్తుందండి. అయితే మీరు ఇక్కడ కిందన చూసారు కదా! ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా! దాన్ని క్లిక్ అయితే చేయండి. సో, ఇన్ కేస్ మీకు గాని అలా రాకపోయినట్లయితే, మీకు అలా ఇంటర్ఫేస్ రాకపోయినట్లయితే అంటే ఆ విధంగా మీకు మీ పేమెంట్ రిఫరెన్స్ నంబర్ ఏం రాకపోయినట్లయితే మీరు సింపుల్‌గా అయితే వెళ్లి మీ పేమెంట్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా! నో యువర్ పేమెంట్ సర్టిఫికేట్ ఉంది కదా! దాన్ని క్లిక్ అయితే చేయండి. సో, అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుందన్నమాట. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ మీరేదైతే హాల్ టికెట్ నంబర్ ఇచ్చారో, ఆ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో, మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ అయితే చేయండి. సో, అప్పుడు మీకు సంబంధించి ఏదైతే పేమెంట్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. అలాగే సక్సెసా, ఫెయిల్ అని చెప్పేసి కూడా వస్తుందన్నమాట. సో, సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అయితే వస్తుంది. సో, అవన్నీ స్క్రీన్‌షాట్ తీసుకోండి ఒకసారి. సో, ఇప్పుడు మీకు కామన్ అనమాట. సో, మీరు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ అయితే చేయండనమాట. ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత. లేదు మీరు ఇందాక ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ చేసినా సరే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది.
మీకు సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట. సో, మీరు ముందుగానే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ చెప్పాను కదా! పేమెంట్ సక్సెస్ అయ్యాకనే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేస్తే మాత్రం మీకు ఇలాంటివేమీ రావన్నమాట. బట్ మీరు అలా కాకుండా ఏమైనా ఫెయిల్ అయినా లేకపోతే ఏమైనా బ్యాక్ వచ్చినా సరే మీకు ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ అడిగిన 4 కూడా మీరైతే ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ చూపిస్తుందనమాట. మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తారు. సో, నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో, ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో, ముందుగా ఏంటంటే ఇక్కడ మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉన్నట్లయితే స్పెషల్ రిజర్వ్ క్లిక్ చేయండి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్లిక్ చేయండి. అయితే మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుందనమాట. మొత్తం అంతా కూడా ఒకసారి పైనుంచి కిందకి చూపిస్తాను. సో, ఇది ఇంత లాంగ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫిల్ చేసుకొని అయితే రావాలి. సో, మీకు పైనుంచి కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో, ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్పేసి పైనుంచి కింద వరకు కూడాను. ఓకే. ఇది అప్లికేషన్ అంటే మీరు ఇందాక చేసింది ఏంటంటే మీరు పేమెంట్ చేశారనమాట. జస్ట్ రిజిస్టర్ అయితే అయ్యారు. బట్ అప్లికేషన్ ఫిల్ చేస్తేనే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుందనమాట. పేమెంట్ చేసినంత మాత్రాన అప్లికేషన్ ఏమి సబ్మిట్ అయితే అయిపోదు. సో, ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాలి. సో, క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి. మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ మదర్ నేమ్ ఇవ్వాలి. మీ ఆధార్ కార్డ్ నంబరు, మీ రేషన్ కార్డ్ నంబరు, మీరు మెయిలా, ఫీమేలా, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అలాగే మీ అపార్ ఐడీ, ఏబీసీ ఐడీ అని చెప్పింది కదా! సో, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అవైతే ఇవ్వాలనమాట. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ స్టార్ అని చెప్పి ఇచ్చారు చూసారా? స్టార్ ఇచ్చారు. చూస్తున్నారు కదా! స్టార్. సో, ఇక్కడ మీరు స్టార్ అని చెప్పినవి అయితే ఇవ్వాలనమాట. సో, మీరు అంటే స్టార్ లేనివి కూడా మీరైతే ఇవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ స్టార్ ఉన్నవి మాత్రం మ్యాండటరీగా అయితే ఇవ్వాలి. స్టార్ లేనివి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే పక్కన అంత వాలిడ్ అయితే ఏం కాదనమాట. సో, మీకు అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుందనమాట. స్టార్ ఉన్నవి స్టార్ లేనివి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే. సో, అలాగే నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే మీ ఇన్‌కమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. సో, మీరు యాన్యువల్‌గా ఎంత అని చెప్పేసి అయితే ఇన్‌కమ్ అని చెప్పేసి అయితే ఇవ్వాలి. బిలో 1,00,000 అబోవ్ 1,00,000 అని చెప్పేసి అయితే ఇవ్వాలి. మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో చూడండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మాక్సిమం అందరూ కూడా బిలో 1,00,000 ఉంటుంది. 99% అందరూ కూడా బిలో 1,00,000 అయితే ఉంటుంది. ఒకసారి ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో చూసుకోండి. సో, లేదు మీకు వైట్ రేషన్ కార్డ్ ఉంది. బట్ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు బిలో 1,00,000 క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఓకే. నంబర్ ఎంటర్ చేసేసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేస్తే, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఫెచ్ అయితే అవుతాయన్నమాట. సో, ఇది అక్కడ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని చెక్ చేసుకొని, మీ ఇన్‌కమ్ చెక్ చేసుకొని, ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మీవా కాదా అని చెప్పేసి క్లారిటీ చేసుకొని, యెస్ అయితే యెస్, నో అయితే నో క్లిక్ చేయండి. సో, సేమ్ ప్రాసెస్ అంటే ఇక్కడ కూడా అంతే. మీరు కాస్ట్ అయితే బీసీ, ఏ అయితే బీసీ, ఏ చెప్పాను కదా! ఎంచుకుంటారు కదా! సో, అక్కడ మీకు సబ్ కాస్ట్ కనిపిస్తుంది. మీరు ఇందాకలైతే ఇచ్చారు కదా! అయితే ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయన్నమాట. సో, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పి చూపిస్తుంది. మీ డీటెయిల్స్ యెస్ అయితే యెస్ క్లిక్ చేయండి. నో అయితే నో క్లిక్ చేయండి. ఒకవేళ నో అనుకోండి చెక్ చేయండి. ఒకసారి నంబర్ చెక్ చేయండి. నంబర్ మీదే కాదా అని చెప్పేసి చెక్ చేయండి. నంబర్ మీదే అయితే అప్పటికి డీటెయిల్స్ రాంగ్‌గా ఉన్నట్టే నో అని క్లిక్ చేయండి. నంబర్ ఎక్కడైనా మిస్టేక్ ఉన్నట్లయితే వెరిఫై చేసుకొని ఆ నంబర్ కరెక్ట్‌గా ఎంటర్ చేస్తే ఖచ్చితంగా మీ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, ఇదేంటంటే మనకి కొంచెం బ్లర్‌గా అయితే ఉంది. బట్ ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్నమాట ఎలిజిబిలిటీ. సో, మీరేంటంటే ఓసీలో కూడా కొంతమంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి సంబంధించి సో, ఇక్కడ చాలా బ్లర్ అయితుంది. బట్ మీకు కనిపించట్లేదు. ఇక్కడ యెస్ అయితే యెస్ క్లిక్ చేయండి. నో అయితే నో క్లిక్ చేసి యెస్ అయితే మాత్రం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా అయితే మీ బేసిక్ డీటెయిల్స్ అయితే వచ్చాయో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఇలా మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చాయో సో, అలా మీ డీటెయిల్స్ కూడా వచ్చినట్లయితే అది మీ సర్టిఫికేట్ అనమాట. సో, యెస్ అయితే యెస్ క్లిక్ చేయండి. నో అయితే నో క్లిక్ చేయండి. సో, అలాగే స్పెషల్ రిజర్వేషన్ అంటే మీరు ఎన్‌సీసీలో కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ ఫోర్స్ అని చెప్పింది కదా! సో, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గాని ఉన్నట్లయితే మీరు యెస్ అని క్లిక్ చేయండి. లేకపోయినట్టయితే అలాగా బాక్స్ అయితే ఎంప్టీగా అయితే ఉంచేయండి అనమాట. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించి కూడా ఏమైనా సరే ఉన్నట్లయితే లైక్ మీ యొక్క బ్లైండ్‌నెస్, డెఫ్, హియరింగ్, లోకోమోటర్ డిసేబిలిటీ సో, ఇలాగ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ యెస్ క్లిక్ చేయండి. నో అనుకుంటే నో క్లిక్ చేయండి. సో, మీకు స్క్రైబ్ కావాలని అడుగుతారనమాట. సో, స్క్రైబ్ అంటే మీకు ఎవరైనా సరే అదనంగా ఎవరైనా పర్సన్ కావాలా అనేది అడుగుతున్నారనమాట. సో, ఎవరైనా సరే మీకు హెల్ప్ చేస్తారు మీ ఎగ్జామినేషన్ రాయడానికి. బికాస్ మీరు మీకు లైక్ పర్సన్ విత్ డిసేబుల్ క్యాండిడేట్ కాబట్టి, స్పెషల్లీ ఏబుల్డ్ కాబట్టి, సో, మీకు అక్కడ స్క్రైబ్‌ని ప్రొవైడ్ చేస్తారనమాట. మీ సదరం నంబర్ అయితే ఇవ్వండి. మీ సదరం సర్టిఫికేట్‌లో ఏదైతే నంబర్ ఉంటుందో అదైతే ఇవ్వండనమాట. లేదా మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు. మీరు ఒక నార్మల్ గుడ్ పర్సన్ ఏదైతే మీరు అంతా కూడా క్లియర్‌గా ఉందంటే సో, మీరేం క్లిక్ చేయొద్దు. సో, అలా బాక్స్ మీద బ్లైండ్‌గా వదిలేయండనమాట. సో, అలాగే ఇక్కడ మీ మైనారిటీ సర్టిఫికేట్ అడుగుతుందండి. సో, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైనారిటీ అంటే ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, జైన్ అనేది ఉంటాయన్నమాట. సో, మీరు ఇందట్లో ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందూ అనుకోండి.
మీ సర్టిఫికేట్స్ అన్నిట్లో కూడా మీరు హిందూ అని చెప్పి ఉంటే, మీరు ఏమి క్లిక్ చేసుకోవద్దు. మీరు నాన్ మైనారిటీ కింద క్లిక్ చేసుకొని అలా ఉంచేయండి. ఓకేనా? సో, లేదు మీరు మీ సర్టిఫికేట్‌లో క్రిస్టియన్ గాని, మీ హిందూ గాని క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటేనే మీరిక్కడ అది సెలెక్ట్ చేసుకొని ఏదైతే ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వండి. అలాగే మీ అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనమాట. సో, మీ ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ అయితే ఇవ్వండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు క్లారిటీగా అయితే అడిగారు వాళ్ళు. స్టేట్ అయితే ఇవ్వండి, డిస్ట్రిక్ట్ ఇవ్వండి, మండల్ ఇవ్వండి. సో, అలాగే ఇంకా సబ్ డివిజన్ అయితే ఇవ్వండనమాట. విలేజ్, ఫ్లాట్ నంబర్ అయితే అడిగారు. మీ పిన్ కోడ్ అడిగారు. మీ మొబైల్ నంబర్ అడిగారు. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ అనేది ముందుగానే వచ్చేస్తే మీ జీమెయిల్ ఐడీ కూడా ముందుగానే అది వచ్చేసింది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ 2 సేమ్ అయితే సింపుల్‌గా ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ అయితే చేయండి. అప్పుడు 2 కూడా కాపీ అయితే అయిపోతాయి. లేదు డిఫరెంట్ అయితే డిఫరెంట్‌గా అయితే ఎంటర్ అయితే చేయండి. టిక్ బాక్స్‌ని అలా వదిలేసి. సో, నెక్స్ట్ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనమాట. సో, మీరు ఏ డిగ్రీ పర్సూ చేశారని చెప్పేసి అయితే అడుగుతున్నారన్నమాట. మీరు బీకామ్ చేశారా? బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీ ఫార్మసీ, బీటెక్ చేశారని అడుగుతున్నారన్నమాట. సో, ఇందులో ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు అదర్స్ ఉంటే అదర్ అనేది క్లిక్ చేసి సో, అది 2 కూడా మీరు క్లారిటీగా మెన్షన్ చేయండి అనమాట. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే సో, మీరు దీని తర్వాత మీకు మేజర్ 3 సబ్జెక్ట్స్ అడుగుతారండి. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ చదివారనుకోండి. కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పేసి మీరు మేజర్ 3 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వాలన్నమాట. మీ సర్టిఫికేట్స్‌లో కూడా మెన్షన్ చేస్తారు మేజర్ 3 సబ్జెక్ట్స్ అని చెప్పేసి. మీ హాల్ టికెట్ నంబర్ అయితే ఇవ్వండి. మీరు ఏ ఇయర్‌లో క్వాలిఫై అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2025లో పాస్ ఔట్ అయ్యారనుకుందాము బీకాము. మీరు 2025 అని చెప్పి అయితే ఇవ్వాలి. 2024 అయితే ఇవ్వకూడదు. 2025 అయితే ఇవ్వాలి. మీరు ఏ మీడియంలో అయ్యారు. తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? అని చెప్పి అయితే ఇవ్వండి. మాక్సిమం ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీ ప్రాసెస్ వచ్చేసరికి మీకు 10థ్ క్లాస్ ఎస్ఎస్‌సీ అంటే మీకు 10థ్ క్లాస్ డీటెయిల్స్ అండి. అయితే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అనుకున్నట్లయితే మీ 10థ్ క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీ హాల్ టికెట్ నంబర్ అయితే ఇవ్వాలి. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ అనమాట. అర్బన్ అంటే మీ యొక్క స్కూల్ అనేది లేక సిటీ ప్రాంతాల్లో గానివ్వండి, లేకపోతే ఒక వెల్ ఏరియా అయితే ఉందని చెప్పేసి అర్థం అనమాట. రూరల్ అంటే పల్లెటూరు ప్రాంతాల్లో మీ స్కూల్ అనేది ఉందని చెప్పేసి అర్థం అనమాట. మీ ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్ అయితే ఇవ్వండి. మీరు మార్చ్ అయితే ఇవ్వండనమాట. చాలా మంది ఏంటంటే సర్టిఫికేట్ ప్రకారంగా మే అయితే ఇస్తారు. సో, మే గాని, జూన్ గాని, ఆగస్ట్ గాని ఇస్తూ ఉంటారనమాట. అలా కాదు మీరెప్పుడు కూడా మార్చే ఇవ్వాలి. అంటే మీరు మార్చ్‌లోనే ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీరు మార్చే ఇవ్వాలి. అలాగే ఎప్పుడు పాస్ ఔట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019 నేను పాస్ ఔట్ అనుకోండి. 2019లో నేను ఎగ్జామ్ రాసి ఆ ఇయర్‌లో రిజల్ట్ వచ్చిందనుకుంటే అప్పుడు నేను 2019 అయితే ఇస్తాననమాట. సో, అలాగే ఈ ఇచ్చిన వెంటనే మీకు పర్సనల్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. మీరు కరెక్ట్‌గా గాని 3 ఇచ్చారంటే కిందన చూపించేస్తుంది మీ డీటెయిల్స్ మొత్తం. సో, మీరు ఏ స్కూల్, ఆ స్కూల్ ఏంటి, మీ లొకేషన్ ఏంటి, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఇస్తారనమాట. ఇది మీ డీటెయిల్స్ అనుకుంటే యెస్ అయితే యెస్, నో అయితే నో క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతున్నారండి. మీ యొక్క అంటే మీరు ఇక్కడ లోకల్ వాళ్ళా కాదా అని తెలుసుకోవడానికి మీ డీటెయిల్స్ అడుగుతారనమాట. మీ నైన్త్ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వండి. కంటిన్యూస్‌గా కూడా మీరు డిస్ట్రిక్ట్ అనేది ఏ డిస్ట్రిక్ట్‌లో మీరు చదువుకున్నారని చెప్పేసి, మీరు ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు, ఓకే. 10థ్, 9థ్ ఎక్కడ చదువుకున్నారు, డిగ్రీ ఎక్కడ చదువుకున్నారు, డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వండి. ప్లేస్ అయితే ఇవ్వండనమాట. సో, మీరు ఆ ప్లేస్‌లో ఎక్కడెక్కడ చదువుకున్నారో ఇవ్వండి. సో, అలాగే స్కూల్ నేమ్ కూడా ఇవ్వండి. సో, స్కూల్ నేమ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనమాట. సో, పై 2 కూడా మీరు స్కూల్ నేమ్ అయితే ఇవ్వాలి. కింద 2 అయితే మీ ఇంటర్ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మూడోసరికి మీరైతే డిగ్రీ చదువుకున్న కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాలి. ఓకేనా? సో, మీరు స్కూల్ నేమ్ అయితే ఇవ్వండి. యూనివర్సిటీ నేమ్స్ అయితే ఏమి ఇచ్చేయకండి. అలాగే ఇక్కడ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్ అయితే ఉంది చూసారు కదా! సో, చూసుకున్నట్లయితే సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! మీరు ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్ అయితే ఇవ్వండనమాట. సో, మీరు ఏ విధంగా అయితే ఫార్మాట్‌లో ఇచ్చారో సో, అదే ఫార్మాట్‌లో మీరు కూడా అయితే ఇవ్వండి. సో, అలాగే కిందకెళ్దాము. సో, మీరు చూసుకున్నట్టయితే అప్పుడు మీ స్ట్రీమ్ ఏంటి అక్కడ మీకు చూపించేస్తుంది. మీరు ఏయూ అయితే ఏయూ అంటే ఓఈ అయితే ఓఈ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు ఏయూ అయితే ఏయూ చూపించేస్తుందనమాట. ఆటోమేటిక్‌గా మీరు ఇచ్చిన డిస్ట్రిక్ట్స్‌ని బట్టి బేస్ చేసుకొని మీరు ఏ రీజియన్‌కి చెందిన వాళ్ళు ఎస్‌వి అయితే ఎస్‌వి, ఏయూ అయితే ఏయూ, ఓఈ అయితే ఓఈ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేస్తుందనమాట. అలాగే మీకు స్ట్రీమ్ కూడా చూపిస్తుందండి. మీరు ఏ స్ట్రీమ్‌కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారని చెప్పేసి ఈ 3 స్ట్రీమ్స్‌లో కూడాను. సో, ఆ స్ట్రీమ్ అయితే మీకు ఇస్తుంది. అలాగే ఆ తర్వాత మీరు టెస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలనమాట. సో, మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ రాయబోతున్నారని చెప్పేసి అయితే ఇవ్వాలి. సో, మీరు ఖచ్చితంగా కూడా మీకు నచ్చినా నచ్చకపోయినా సరే 5 డిస్ట్రిక్ట్‌లు అయితే మీరు ఎంచుకోవాలనమాట. 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ అయితే ఎంచుకోవాలి. సో, అది మీరు ఇష్టం అని మీరు ఏవి ఇచ్చినా సరే పర్వాలేదు. సో, మీరు ఏమైనా ఇవ్వచ్చనమాట. మీకు ఏ ప్రాబ్లమ్ తెలీదు. సో, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి ఎగ్జామ్ రాయండి. సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ మాక్సిమం అందరూ కూడా మీరు స్టార్టింగ్‌లో అప్లై చేసుకున్నట్లయితే మీరు ఫస్ట్, సెకండ్ ప్రిఫరెన్స్‌లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ పడుతుంది. లాస్ట్ డేట్‌లో అప్లై చేసుకున్నట్లయితే మీకు ఏదైతే ప్రిఫరెన్స్ 5 గాని, ప్రిఫరెన్స్ 4లో గాని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పడుతుంది ఆ డిస్ట్రిక్ట్‌లోని.
సో, అలాగే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అడుగుతారండి. సో, మీ ఫోటో, సిగ్నేచర్ కూడా పక్కనైతే అడుగుతారు. సో, అక్కడైతే మీరు మీ ఫోటో అయితే ఇవ్వాలి. 50 కేబీ లోపైతే ఉండాలనమాట ఫోటో అయితే మాత్రం. 30 కేబీ లోపు మీ సిగ్నేచర్ అయితే ఉండాలి. సో, మీరు బ్లూ ఆర్ బ్లాక్ పెన్‌తో అయితే ఇవ్వచ్చు. ఫోటో అయితే చాలా క్లారిటీగా అయితే ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మీరు ఎలాంటి సెల్ఫీస్ గానివ్వండి, ఎలాంటివైతే ఉండకూడదు. వైట్ ఆర్ బ్లూ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండేలా చూసుకోండి. సో, బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏమి బ్లర్‌గా ఉండకుండా, సో, స్పెక్టికల్స్ కూడా ఏమి లేకుండా మంచి ఫోటో అయితే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఆ తర్వాత మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ అయితే చేసి టిక్ చేసుకోండి. ఆ తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ సబ్మిట్ అని చెప్పైతే ఉంటుంది. సో, సేవ్ చేసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ మొత్తం టెంపరరీగా సేవ్ అయితే అయిపోతాయన్నమాట. సో, మీరు టెంపరరీగా సేవ్ చేసుకున్నారు. సో, మీరు మొత్తం కన్ఫర్మ్ చేసుకొని ఎప్పుడైనా సరే వచ్చి సబ్మిట్ చేసుకోవచ్చన్నమాట. సో, మొత్తం ప్రివ్యూ చూసుకొని, లేదు మీరంతా క్లారిటీగా ఇచ్చారు, పర్ఫెక్ట్‌గా ఇచ్చారు అనుకున్నట్లయితే ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ కొట్టిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో, మీకు ఒకసారి ప్రివ్యూ చూపిస్తుందన్నమాట మీ అప్లికేషన్ ఫార్మ్ అంతా కూడా. సో, ఎలాగా ఏంటి అని చెప్పేసి. సో, మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. మీ అప్లికేషన్ ఫార్మ్ ప్రతి డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చనమాట. మీరు అంతా కరెక్ట్‌గా ఇచ్చారు లేదని చెప్పేసి. సో, ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చనమాట. సో, మీరు అక్కడ ఓకే. అంతే మీరు పర్ఫెక్ట్‌గా ఇచ్చారనుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే క్లిక్ చేయండి ఇక్కడ. కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని చెప్పేసి ఉంది కదా! సో, మీరేమన్నా మిస్టేక్స్ చేసి ఉన్నట్లయితే మోడిఫై మీద క్లిక్ అయితే చేయండి. సో, అప్పుడు మళ్ళీ బ్యాక్‌కైతే వెళ్లి అక్కడ మీరు మళ్ళీ ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో, మీకు ఏ మిస్టేక్ చేసినా సరే. లేదు మీరు కన్ఫర్మ్ మీ ఫ్రీజ్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఫ్రీజ్ అయితే అయిపోతుంది. మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయితే అయిపోతుంది. అంటే మీ అప్లికేషన్ పీడీఎఫ్ కూడా వచ్చేస్తుంది. సో, ఇలా మీ అప్లికేషన్ నంబర్ వచ్చేసి మీ పీడీఎఫ్ అయితే ఉంటుంది కదా! ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేయండి. సో, ఓకే. ఫైనల్లీ మీకు సంబంధించి ఏపీ లాస్ట్ లెటర్‌కి సంబంధించి సో, అప్లికేషన్ ఫార్మ్ అయితే మీకు ఇలాగైతే ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ప్రింట్ తీసుకోవాలి. సో, ప్రింట్ తీసుకొని ఇక్కడ ఏదైతే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఎంటర్ చేసి, మీ కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో, మీ డిగ్రీ చేసిన కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో, అతని దగ్గరికెళ్లి మీ ఫోటో అయితే ఇక్కడ స్టిక్ చేసి, దాని మీద ఆయన సంతకము, ఆయన స్టాంప్ అయితే చేయించుకోండనమాట. ఈ 2 కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు చేస్తారు. మీరు అప్పుడే వెంటనే కంగారు పడి చేసేయొద్దు. ఓకే. అలాగే ఒకవేళ మీకు మీ కాలేజ్ ప్రిన్సిపల్‌కి మీరు దూరంగా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, సో, ఆయన దగ్గరికి కూడా వెళ్లి మీరు సైన్ చేయించుకోవచ్చు. సో, మీ అప్లికేషన్ ఎగ్జామ్‌కి హాల్ టికెట్‌తో పాటు ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా మీరు తీసుకెళ్ళాలి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు మీరు ప్రింట్ తీసుకొని ఖచ్చితంగా కూడా సైన్ చేయించండి. మీ లేకపోయినట్లయితే మీకు సంబంధించి ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ అవుతారో దగ్గరలో ఆయనతో గాని సంతకం అయితే చేయించండి. మాక్సిమం ప్రిన్సిపల్‌తో సైన్ చేయించండి. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, లేదు మీకేమైనా ఎర్రర్ వచ్చినట్లయితే ఇక్కడ చూసారు కదా! ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేసినట్లయితే మీ డీటెయిల్స్ మొత్తం అయితే అడుగుతుంది. ఓకే. మీ బేసిక్ డీటెయిల్స్ కూడా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫార్మ్ మళ్ళీ ప్రింట్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఎలాంటి ఓటీపీ అయితే అడగదు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ లాస్ట్ డేట్‌కి సంబంధించి డీటెయిల్స్. సో, మీరు అప్లై చేసే ముందు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టే ముందు మీకు కావాల్సిన 10 డాక్యుమెంట్స్. సో, ఈ 10 డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర రెడీగా ఉన్నాయనుకున్నట్లయితే మీరు అప్లికేషన్‌కి అయితే మూవ్ అయితే అయిపోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు స్పెషల్ కేటగరీ అనేది ఎన్‌సీసీ స్పెషల్ కేటగరీ వాళ్ళకి మాత్రమే. ఓకేనా? సో, మీరు వాళ్ళకి మాత్రమే అయితే మిగతా అన్ని కూడా మీరు మిగతా ఏవైతే 9 అయితే ఉన్నాయో సో, అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ అయితే చేసుకోండి. సో, అప్పుడు మీరు ముందుకైతే కంటిన్యూ అయితే అవ్వండి. సో, చూసారు కదా! ఏపీ లాసెట్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో, మీకు హాల్ టికెట్స్ అనేవి కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయో మీకు చెప్పేస్తాను ఇప్పుడే. సో, మీకు హాల్ టికెట్స్ అనేవి కూడా వాళ్ళు డేట్ అయితే మెన్షన్ చేశారు. హాల్ టికెట్స్ అనేవి మీకు ఏదైతే మే 13థ్ రిలీజ్ చేస్తారన్నమాట. సేమ్ వెబ్‌సైట్‌లో అయితే. సో, అప్పుడు మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వీడియో అయితే ఉంటుంది. ఏపీ లాసెట్ తరపు నుంచి కూడా అందుకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఏపీ లాసెట్‌కి సంబంధించి సో, ప్రిపరేషన్‌కి మీకు యూజ్‌ఫుల్ ఈ రిసోర్సెస్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఇంకో వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఖచ్చితంగా కూడా మన యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి.